మన ఫ్యామిలీకి సరిపోయేటట్టు అన్నీ మనం గ్రో చేసుకోవాలి. ఇక ద గోల్ వాస్ నమస్కారం, వెల్కమ్ టు డే 2 ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ క్రాపింగ్. ఏం క్రాప్స్ గ్రో చేస్తున్నాం, ఎందుకు గ్రో చేస్తున్నాం, ఎలా ప్లాన్ చేసాం అనేది విల్ షో ఇట్ టు యూ టుడే. సో హై లెవెల్గా ద గోల్ వాస్ మన ఫ్యామిలీకి సరిపోయేటట్టు అన్నీ మనం గ్రో చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రైస్లో కూడా వైట్ రైస్ ఇస్ ఇంపార్టెంట్. మైసూర్ మల్లిగా సన్న వెరైటీ బాగుంటుంది. నవారా ఆల్సో నోన్ యాజ్ నివారిని, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. రెడ్ రైస్ అది. పప్పులు పీజన్ పీ, మూంగ్ దాల్, సౌత్ ఇండియన్ స్టేపుల్. ఇది అల్టిమేట్ హీలింగ్ ఫుడ్. సెసమి నువ్వులు తెలుసు. మెయిన్ రీజన్ దిస్ టైమ్ ఈస్ ఫర్ ఆయిల్. పసుపు, జింజర్ అవసరమే లేదు చెప్పడం దాని గురించి. మిల్లెట్స్ అల్టిమేట్ న్యూట్రిషన్. అన్నిటిని కొంచెం స్కేలప్ చేస్తున్నాం ఈసారి మిల్లెట్స్ని. లాస్ట్ టైం స్మాల్ బ్యాచ్లో చేసాం, సీడ్ సేవ్ చేసాం. నెక్స్ట్ వీఆర్ గ్రోయింగ్ లిటిల్ బిట్ మోర్ దిస్ టైమ్. ఫైనలీ కాటన్ కూడా స్మాల్ స్కేల్లో వీఆర్ ఎక్స్పాండింగ్ టు 4 డిఫరెంట్ వెరైటీస్. సో తెలిసిన ఫార్మర్స్ దగ్గర సోర్స్ చేసి దేశీ కాటన్ గ్రో చేస్తున్నాం. సో యా, దట్స్ ఇట్ ఫర్ క్రాప్స్. సో వన్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ అన్నిట్లో ఓన్లీ జింజర్ అండ్ కాటన్ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఆల్ దీస్ మనం గ్రో చేసి సేవ్ చేసి మళ్ళీ రీయూజ్ చేస్తున్నాం. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా సోర్స్ చేసాం, ఎలా సేవ్ చేసాం, హౌ ఆర్ వి రీయూజింగ్ ఇట్. థ్యాంక్ యూ. నమస్కారం.